అట్లాగే మా రాష్ట్ర నాయకులు, విద్యావంతులు, మిత్రులు ప్రణవ్ గారు, చైతన్యానికి ప్రతిరూపంగా ఉన్న జర్నలిస్ట్ మిత్రులారా, తెలంగాణ ఆవిర్భావ చరిత్రలో కొత్త ఇతిహాసాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయడం మొదలుపెట్టారు. ఎందుకోసం అంటే ఇప్పుడు కేసీఆర్ గారి చరిత్ర ఒక ఒడిసిన ముచ్చట. ఒకప్పుడు కథానాయకుడే ఆయన, మేము కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఆయన పార్టీ ఒక ఒడిసిన ముచ్చటగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దాని గురించి పెద్దగా ప్రస్తావించడం అనేది సందర్భం కాదు, అవసరం కూడా లేదని మేము భావిస్తూ ఉన్నాం. రెండు విషయాలని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేసే బాధ్యత మా మీద ఉన్నది. అదేంటంటే, భారత రాజ్యాంగం సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది. కానీ ఆచరణలో దాన్ని అమల్లోకి తీసుకొచ్చే బాధ్యతను మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి సర్కార్, మన సర్కార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. మేమెంతో మాకంతా అనే వాటా, మేమెంతో మాకంతా అనే నానుడి నిజం కావాలంటే దానికి క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిందే సర్వే. సామాజిక సర్వేను మొత్తం భారతదేశంలో మనకి ఈరోజు ఉన్న ఉనికిలో ఉన్న 28 రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆచరణలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏ సైద్ధాంతిక నాదం రాజ్యాంగంలో ఉందో ఆ సైద్ధాంతిక నాదాన్ని ఈరోజు మేము ఆ రథచక్రాల్ని భూమి మీదకి నడిపించే ప్రయత్నం చేస్తున్నాం మేము. కాబట్టి సామాజిక సర్వే ఫలితాల ఆధారంగానే రేపు మేము ప్రభుత్వానికి సంబంధించిన సంపద, ప్రభుత్వానికి అందే ఆదాయము ఆ సామాజిక వర్గాలకు మేము పంచే ప్రయత్నం చేస్తాం. ఆచరణలో మేము ఉందన్నాం. రెండో అంశం ఏంటంటే, ఏ తెలంగాణ రాష్ట్రం అయితే అమరవీరుల స్వప్నాలకు ప్రాతిపదికగా ఏర్పడిందో ఆ స్వప్నాలుగానే టీఆర్ఎస్ మిగిల్చింది. మేము ఈరోజు ప్రభుత్వం రాగానే తెలంగాణ ఉద్యమకారులను పిలిచి ₹1,00,00,000 పారితోషికాన్ని, గౌరవ వేతనాన్ని మేము ఇచ్చాం. అమరవీరుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం మేము చేశాం. ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఏ ఆశయాల కోసం ఏర్పడిందో ఆశయాలను ఆచరణలోకి తీసుకొచ్చేదే కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలోనే జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ జై కిసాన్ నినాదాన్ని మేము అమలుపరుస్తూ రైతాంగానికి మేము సాధ్యమైనంత ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నికల ముందు బీఆర్ఎస్ హటావో తెలంగాణ బచావో అనే స్లోగన్ తోటి నేను బస్ యాత్రకి కన్వీనర్గా వివరించాను. నేను 90 నియోజకవర్గాల్లో మేము నిరుద్యోగులను తీసుకొని ప్రచారం తీసుకొచ్చాం. ఇక్కడ ప్రణవ్ గారి ఆధ్వర్యంలో మా బస్ యాత్రను వాళ్ళు స్వాగతం పలికారు. అందులో 3 విషయాలు చెప్పాం. మొదటి విషయం ఏంటంటే, పబ్లిక్ రంగ సంస్థలను బలోపేతం చేస్తామని. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రైల్వే వ్యవస్థను కానీ, బ్యాంకింగ్ వ్యవస్థను కానీ, ప్రభుత్వ స్కూళ్ళను కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, ప్రభుత్వ రోడ్లను కానీ పబ్లిక్ రంగ సెక్టార్ను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ సెక్టార్ను బలోపేతం చేసే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము తీసుకున్నాం. అందుకోసమే పవర్లోకి రాగానే గవర్నమెంట్ స్కూళ్లను స్ట్రెంథెన్ చేయడం కోసం ₹600 కోట్ల మేము తీసుకొచ్చాం. ప్రతి నియోజకవర్గంలో మేము ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అందుకోసమే ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న నర్సు ఉద్యోగాలను మొత్తం భర్తీ చేశాం. మేము రెండో వాగ్దానం ఏం చేసామంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ను ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. అంతకుముందు మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ని లీకేజీలు, ప్యాకేజీలు, విద్యార్థుల జీవితాల డ్యామేజీలు, లీకేజీలు, ప్యాకేజీలు, డ్యామేజీల ప్రభుత్వం నుంచి మేము ఒక భరోసాను ఇచ్చాం. ఒక నిర్మాణాత్మకమైన ప్రభుత్వ బాధ్యతగా మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ప్రక్షాళన చేశాం. 55,000 ఉద్యోగాలను మేము కండక్ట్ చేస్తే ఒక్క ఎగ్జామ్ మీద కూడా చిన్న మరక కూడా, మా అక్కడ చెదురు మీద కూడా కొన్ని మచ్చలు కనబడతాయి తప్ప మా ప్రభుత్వ విధానాల్లో ఎక్కడ మచ్చ లేకుండా 55,000 ఉద్యోగాలను మేము భర్తీ చేశాం. త్వరలోనే డిఎస్సికి సంబంధించి ఏర్పాటు చేశాం. డిఎస్సి నోటిఫికేషన్ ఎలక్షన్స్ కోర్ తర్వాత మేము వేస్తున్నాం. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు సగర్వంగా ప్రకటించారు, మేము మార్చి నెలలో గ్రూప్ 1 రిజల్ట్ చేయబోతున్నాం. దాని తర్వాత వారానికి గ్రూప్ 2, దాని తర్వాత వారానికి గ్రూప్ 3 అయిపోయి మే నుంచి కొత్త నోటిఫికేషన్ల ఒరవడికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. పోలీసులో ఎస్ఐ, కానిస్టేబుల్కి సంబంధించిన ఉద్యోగాలను మేము తీసుకురాబోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరణకు తీసుకొచ్చాం. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, మాటలు కోటలు దాటి చేతులు తంగేళ్ళను దాటని పరిస్థితి ఎవరిదైతే ఉందో అది బీజేపీది. గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నికల వాగ్దానం 2014 చెప్పింది ఏంటంటే, एक एक साल 2 करोड़ का ఎంప్లాయ్మెంట్ దేనే కే లియే హమ్ వాదా కర్ రహా హూం అని ఆయన అనౌన్స్ చేశాడు. ప్రతి సంవత్సరానికి వచ్చి 11 సంవత్సరాలు అయింది 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. 22 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, నేను ఛాలెంజ్ చెప్తున్నాను, గణాంకాలతో సహా చెప్తున్నాను, 2 లక్షల ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అంతకుముందు రెగ్యులర్గా ఆర్ఆర్బి వచ్చేది, రైల్వే రిక్రూట్మెంట్.
అంతకుముందు బిఎస్ఆర్బి వచ్చేది, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు. అంతకుముందు ఎస్ఎస్సి వచ్చేది, స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇట్లా ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, ఎన్డీఏ ఎగ్జామ్స్ కానీ, అట్లాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి ఎగ్జామ్స్ రెగ్యులర్గా వచ్చేది. ఒక రైల్వేలోనే కాంగ్రెస్ పార్టీ 2013లో 2014 67 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. కానీ ఈరోజు మోడీ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలను కూడా కేంద్ర ప్రభుత్వంలో తీసుకురాలేదు. చివరికి ఏమైపోయిందంటే అదానీ అంబానీ బీచ్ మే ప్రధాని, అదానీ అంబానీ బీచ్ మే ప్రధాని అనే స్లోగన్ని, అంటే వాళ్ళు కేవలం పెట్టుబడిదారులకి, ఆ పెట్టుబడిదారుల్లో క్రోనీ క్యాపిటలిస్టులకి, అంటే అత్యున్నతమైన డబ్బున్న వాళ్ళకే డబ్బులు చెందేలా ప్రయత్నం చేశారు. కోవిడ్ టైంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే మొన్న బడ్జెట్లో కూడా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నం చేయలేదు. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అంటే వారి అభిప్రాయం ప్రజాభిప్రాయంగా ఉంటుంది. ఎస్, మేము ఈ అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా మేము గౌరవిస్తూ ఉన్నాం. 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్లకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో మా పార్టీ ప్రధానంగా మేము మా అభ్యర్థులను పెట్టలేదు, కానీ లెఫ్ట్ పార్టీ అభ్యర్థుల పట్ల మేము సంఘీభావంతో సానుకూలంగా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు ఏవైతున్నాయో, నిజామాబాద్ జిల్లాలు ఏవైతున్నాయో వాళ్ళ వైపు నుంచి ఆల్ ఫోర్స్ సంస్థలకు సంబంధించిన నరేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. అయితే ఎన్నికలు నరేందర్ రెడ్డి గారికో, బీజేపీకి సంబంధించిన అంజిరెడ్డి గారికో జరుగుతున్న ఎన్నికలుగా మేము చూడట్లేదు. ఈ ఎన్నికలు క్రోనీ క్యాపిటలిజానికి, అంటే దేశంలో అతిపెద్ద క్యాపిటలిస్ట్లకి, సామాన్య మానవులకు, ఆమ్ ఆద్మీకి జరుగుతున్న ఎలక్షన్స్గా మేము చూస్తున్నాం. క్రోనీ క్యాపిటలిస్ట్లకి, సామాన్య మానవులకు జరుగుతున్న ఎన్నికలుగా చూస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని జయప్రదం చేసి ప్రజాస్వామ్యం కోసం గొంతు విప్పుతున్న రాహుల్ గాంధీ గారి ఐడియాలజీకి, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తూ రాజ్యాంగ సంస్థలను జేబులో వేసుకున్న మోడీ గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా మేము చూస్తున్నాం. ఈ ఎన్నికలు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉన్న మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు ప్రజలన్నీ అసహించుకొని తను బేసికల్గా గోలో, అంటే ఫామ్ హౌస్ లాంటి గోలో నుంచి బయటికి రాని కేసీఆర్కి జరుగుతున్న ఎన్నికలుగా మేము చూస్తున్నాం. ఇక్కడ అభ్యుదయ భావాలతోటి ప్రజలకు సేవ చేస్తున్న ప్రణవ్ గారికి, అట్లాగే మొత్తం హుజరాబాద్ ఖ్యాతిని అపఖ్యాతి చేసి అసలు ఎమ్మెల్యేలు అంటే గింత భయంకరంగా ఉంటారనే విషయాన్ని తీస్తున్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు జరుగుతున్న యుద్ధంగానే మేము చూస్తూ ఉన్నాం. ప్రజలారా మీరు తెలుసుకోండి, పట్టభద్రుల ద్వారా మీరు తెలుసుకోండి. ఎందుకోసం అంటే మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, సమాజం పట్ల మీకు మీకు ఒక భావన ఉంటుంది. మొత్తం సమాజంలో గ్రాడ్యుయేట్స్ యొక్క పర్సెంటేజ్ ఓన్లీ 19%. ఈ 19% ఉన్న గ్రాడ్యుయేట్స్ సమాజం గురించి అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు, సమాజాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఎన్నికలు ఒక నియంత్రిత వ్యవస్థకి, ప్రజాస్వామ్య వ్యవస్థకి, అట్లాగే ఒక ప్రజా పరిపాలనకి, గడి పరిపాలనకి మధ్య జరుగుతున్న యుద్ధంలాగా మేము చూస్తున్నాం. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈరోజు నగ్నంగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉండే రహస్య పొత్తు ఏదైతుందో ఈరోజు నగ్నంగా బట్ట వైపు నిలబడ్డది. అక్కడ కేసీఆర్ గారు మొన్న చాలా కాలం తర్వాత గోలో నుంచి బయటకు వచ్చి అన్ని పార్టీలు విమర్శించారు. చివరికి లెఫ్ట్ పార్టీలు, చాలా కాలం లెఫ్ట్ పార్టీలు దోస్తుండేది, లెఫ్ట్ పార్టీలు కూడా విమర్శించారు. కానీ బీజేపీని మాత్రం ఒక పల్లెత్తు మాట అనలేదు. పాప ఆయనకు ప్రతిక్షణం కవిత గుర్తొస్తుందో, లేదా ఈ కార్ రేస్లో అరెస్ట్ కాబోతున్న కేటీఆర్ గారు గుర్తొస్తుండో, లేదా కాళేశ్వరం అవినీతిలో కూరుకుపోయిన ఆయన అల్లుడు హరీష్ రావు గుర్తొచ్చిండో, లేదా ఆయనకాయన గుర్తొచ్చిండో. కాబట్టి బేసికల్గా అవన్నీ గుర్తొచ్చి బీజేపీని మాత్రం పల్లెత్తు మాట్లాడడం లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఉపన్యాసాన్ని జాగ్రత్తగా, పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా క్లియర్గా అర్థమవుతుందంటే వాళ్ళ మధ్య ఒక లోపాయకారి ఒప్పందం ఉంది. కాబట్టి మేము చాలా క్లియర్ చెప్తున్నాం. ఈరోజు మొత్తం 56 మంది అభ్యర్థుల్లో పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ ఉన్న ఏకైక విద్యావంతుడు నరేందర్ రెడ్డి. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన వాసి, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాసి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము వారిని నిలబెట్టాం. కాబట్టి ప్రజాభిప్రాయం ఈ రోజు కనుక విద్యావంతుల అభిప్రాయం కనుక ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ప్రభుత్వం మరిన్ని డిఎస్సీలు, ప్రభుత్వం మరిన్ని గ్రూప్స్, ప్రభుత్వం మరిన్ని పోలీస్ పోస్టులు పెట్టే అవకాశం ఉంది. అలాగే మేము పవర్లోకి వచ్చాక ఉద్యోగస్తులకు సంబంధించిన అనేక రాయితీలు ఇచ్చాం, ట్రాన్స్ఫర్ చేసాం. మొట్టమొదటిసారిగా కొన్ని సంవత్సరాల నుంచి టీచర్ల ట్రాన్స్ఫర్ లాగిపోయి ఉండే, ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ లాగిపోయి ఉండే, ఆ ట్రాన్స్ఫర్లను మేము తీసుకొచ్చాం. అలాగే పాత పెన్షన్ విధానం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఉద్యోగులకు సంబంధించిన డిఏలకు సంబంధించిన విషయాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉన్నది. ఈరోజు ఉద్యోగస్తుల యొక్క విధి విధానాల్లో, వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇంటర్ఫియర్ కావట్లేదు, స్వేచ్ఛను ఇచ్చాం మేము. వాటి ఉద్యోగస్తులారా, నిరుద్యోగులారా, యువకులారా, ఒక మంచి సమాజాన్ని కోరుకునే ప్రజాస్వామ్యవాదులారా, అట్లాగే ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు మీరు నరేందర్ రెడ్డి గారి బ్యాలెట్లో 2వ పేరు ఉంటుంది, వారికి ఓటేసి ప్రజాస్వామ్యం పట్ల మరొకసారి మీ ప్రేమను ప్రకటించాలని, కాంగ్రెస్ పార్టీ పాలసీలను సపోర్ట్ చేయడం ద్వారా పబ్లిక్ సెక్టార్ని, ప్రజాస్వామ్యాన్ని, నోటిఫికేషన్లని ఉండాలని. ఈరోజు ఇంకొక 4-5 సంవత్సరాలు మేము పవర్లో ఉంటాం, నెక్స్ట్ కూడా పవర్లో మేము రాబోతున్నాం. మీరు కనుక మీ ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటే అది మాకు ఆక్సిజన్. కాబట్టి మీ అభిప్రాయమే మాకు ఆక్సిజన్, మరింత శక్తివంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రణవ్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ అనేక మంది నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో హుజరాబాద్ని రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ
అభ్యర్థికి ఇచ్చే నియోజకవర్గంగా మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి మీ ద్వారా అందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా మా గెలిపే మీ గెలుపుగా భావించి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. నేను డాక్టర్ రియాజ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్, అట్లా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్టేట్ కమిటీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నేషనల్ కమిటీ మెంబర్.